హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ మై వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పూరి అండి. ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల మైదాని తీసుకోండి, 2 కప్పులు గోధుమ పిండిని తీసుకోండి. అందులో వేడి చేసిన గీని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చపాతీ కలిపినట్టు కలిపి పక్కన ఉంచుకోవాలి మూత పెట్టుకొని. కొంతసేపటి తర్వాత తీసి చూడండి, చాలా సాఫ్ట్గా అయింది కదా. ఇలా అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక దాంట్లో వాటర్ని తీసుకొని అందులో షుగర్, ఇలాచీ వేసుకొని బాగా మరిగించండి. ఇలా థిక్గా వచ్చేదాకా మరిగించుకోవాలి. చూసారు కదా, మనం గులాబ్ జాము జ్యూస్ ఎలా ఉంటుందో అలా వచ్చేదాకా. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దాన్ని ఇలా ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక్కొక్కటిని తీసి ఇలా చపాతీ పామేటట్టు ఇలా పాముకోవాలి. పెద్దగా చేసుకొని తర్వాత అందులో అన్నిటిని అలా చేసుకున్నాక ఒక దాని మీద ఆయిల్ని అప్లై చేసుకొని దాని మీద కొంచెం మైదాని ఇలా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకొని 1 by 1 ఇలా లేయర్లా వేసుకొని తర్వాత ఇలా మెల్లగా రోల్ చేసుకోవాలండి. ఇలా చాలా నెమ్మదిగా ఇలా రోల్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి కానీ లేదా వాటర్ని కానీ పెట్టి దాన్ని రోల్ చేసుకోవాలి చక్కగా. ఇలా చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి నైఫ్తో. వాటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా అరచేతితో ఇలా ప్రెస్ చేసుకొని లైట్గా పామాలన్నమాట. చూసారు కదా, లేయర్ కనిపిస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 పక్కలు చక్కగా రోస్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఒక దాంట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న సిరప్లోకి వీటన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసి బాగా పట్టించి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా స్వీట్గా స్వీట్ పూరి రెడీ అయిపోయింది. చాలా జ్యూసీగా ఉందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా అత్తగారు చేశారు, నేను కొంచెం హెల్ప్ చేశాను అంతేని. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.